భోగి సందర్భంగా సంక్రాంతాలునికి నలుగు పెట్టి నలిపేద్దాం రారి. భోగి భోజనాలు షురూ చేద్దాం. గోదారోళమండి గొబ్బిళ్ళు చేసే ముంగల భోగిపళ్ళు వేస్తారు పిల్లలకు, ఎందుకంటే ఆ భోగి పీడలు పోవాలని చెప్పేసి. గుండాటలు అవన్నీ ఉంటాయి. సంక్రాంతి వైబ్ అంతా ఎంజాయ్ చేద్దాము. భోగి మంట పెట్టడానికే మొత్తం కొబ్బరి మొద్దులు ఉంటాయి, ఆ మొద్దులు వేడుచుకున్నాం. నమస్తే అందరికీ, అందరు ఎట్లు మంచిగా రాము. అయితే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. నడురు భోగి మంట వెలిగించి ఈ సంవత్సరం భోగి పండుగని షురూ చేద్దాం రారి. భోగి మంట అయిపోయిన తర్వాత పిల్లలకు నలుగు పెడుతున్నారు. పిల్లలకు శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేయించారు. ఇప్పుడు ఏం చేస్తారనంటే పిడకల దండలు చేస్తారనమాట. ఆ పిడకల దండలు తీసుకుపోయి భోగి మంటల్లో భోగిరాజ్కి సమర్పిస్తారు. భోగి సందర్భంగా సంక్రాంతాలునికి నలుగు పెట్టి నలిపేద్దాం రారి. స్నానం చేయించిన తర్వాత డబ్బులా క్యాషా? అప్పు ఇటు పెద్ద చెయ్యి పట్టుకున్నాడు. ఈ చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో చూడు. ఇటు ఇగో ఇప్పుడే నలుగుపెట్టించుకొని స్నానం అయింది. అందరు అట్లా బయటికి వేరు. నేనే లాస్ట్ టిఫిను. ఇది చింతపండు చట్నీలా ఉంది, అల్లం చట్నీ. ఇది చింతకాయ చట్నీ, ఇది అల్లం చట్నీ. సీరా అన్నం భోగికి చేస్తారు స్పెషల్గా. ఇవి పాకం గారెలు. సున్నుండ కూడా పెట్టుకోవాలా? భోగి స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ సున్నుండతో మొదలు పెడదాం. ఈ సంక్రాంతి టైంలో ఇటు సైడ్ ఏంటంటే సున్నుండలు చేస్తారు ఎక్కువ. ఎందుకంటే రీజన్ చెప్తా. మా దగ్గర భోగి రోజు ఏం చేస్తారంటే తెలంగాణ మహబూబ్ నగర్ లేదా నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా చిన్నప్పటి నుంచి భోగి రోజు ముగ్గులు అవన్నీ వేసిన తర్వాత సద్ద రొట్టెలు చేసేటోళ్ళు. సద్దలు అందులో నువ్వులు వేసి రొట్టెలు చేసేటోళ్ళు. అట్లే మురుకులు చేస్తే మురుకుల్లో నువ్వులు ఇవన్నీ వేసి చేసేది. దాంతోపాటు చిక్కుడుకాయ కూర ఇవి చేసేది. ఎందుకు అని అంటే రీజన్ చెప్తా. ఇటు సైడ్ మినుగులు, మినపప్పుతో సున్నుండలు అవన్నీ చేస్తారు. అక్కడనే బెల్లం సమర్పిస్తారు, ఎక్కడ సమ్మక్క సారక్క దగ్గర. ఈ టైంలో ఏంటంటే బాడీలో ఐరన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్. మన ప్రాంతాల్లో కానీ అంటే మన ఇండియన్ ట్రెడిషన్లో ఉన్నది ఏంటంటే సీజన్ని బట్టి ఫుడ్ ఎందుకు పెడతారో, సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు పెడతారంటే ఆ సీజన్లో మన బాడీకి కావాల్సిన అన్నీ కూడా
అండ్లలో ఉంటాయి అన్నమాట. అందుకనే ఇవన్నీ తినమని చెప్పేది. సున్నుండతో మొదలు పెడదాము. భోగి రోజు బ్రేక్ఫాస్ట్ సున్నుండ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అందరికీ భోగి శుభాకాంక్షలు. చాలా బాగుంది. నెయ్యి, ఆ మినపప్పుది క్షీరన్నం మంచిగా దగ్గర చేసిరు. నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్లు, సాబ్ధాన్యాలు అవన్నీ చేసిర్రు. ప్రసాదం. భోగి రోజు ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు అనుకో స్నానం చేసిన తర్వాత భోగి పిడకలు వేసిన తర్వాతనే తింటారట. అల్లం చట్నీ అంటే ఇది బాగుంది. ఇటు సైడ్ ఇడ్లీ పిండి మంచిగా ఉంటుంది. చూడు ఎంత ఉందంటే అది మామూలుగా మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్నది బొంబాయి రవ్వ అంత ఉంది. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇప్పటివరకు ఏ ప్లాన్ లేదు, అదే ప్లాను. భోజనం చేస్తాం, మధ్యాహ్నం తినేసి అట్లా బయటికి పోయి కోళ్ళ కొట్లాట చూద్దాం పోయి. దాని తర్వాత గుండాటలు అవన్నీ ఉంటాయి. సంక్రాంతి వైబ్ అంతా ఎంజాయ్ చేద్దాము. మధ్యాహ్నం కలుద్దాం. జుర్రే చాలా బాగుందండి. భోగి భోజనాలు షురూ చేద్దాం. క్షీరన్నం అనుకూలంగా ఉంది. ఫస్ట్ క్షీరాన్నంతో మొదలెడదాం. ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు నేను. భోగి స్పెషల్ ఏంటంటే అది ఏంది, అత్తిసర అన్నం అంట. శనగపప్పులు వేసి చేస్తారు. ఇది భోగికి పక్క తింటంట. ఇది పచ్చిపులుసు కాంబినేషను. కొబ్బరి పచ్చడితో ఒకటినా తింటాలే. ఇక ఫస్ట్ టైం ఏం చేద్దాం, ఇవి తిని లాస్ట్లో ఇందులోనా. ఓకే, అవును ఎక్కువ పడిపోయింది. రోట్లో రుబ్బిన కొబ్బరి పచ్చడి. నిన్న రాత్రి గోంగూర పచ్చడి వేసి అది కూడా మస్తు ఉన్నది. పచ్చి పులుసు, అత్తిసరన్నం, వంకాయలు వేసి చేసిరా. కాల్చి వంకాయలు చాలా బాగుంది. అంతకుముందు ఇయర్ చేసిరుగా, కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది నాకు అది. ఆ పచ్చిమిరపకాయలు పొయ్యిలో కాల్ చేసారు కదా, లైట్గా కారం తగులుతూ ఆ వంకాయ టేస్టు కమ్మగా ఉంది. మేము గోదావరోళమండి. పప్పు సొరకాయ సాంబార్లా ఉంది. ఇదా సైలెంట్గా తింటున్నాను. లేట్ అయిపోతున్నా నా బరికి. చేసా కొబ్బరి పచ్చడి, పచ్చి పులుసు, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూసు అన్నీ కలిపిన. ఇప్పుడు ఏం చేస్తామంటే అదేంటి గొబ్బెమ్మల, దాన్ని ఏమంటారు, గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు అని ఒక కార్యక్రమం ఉంటుందంట. అది అమలాపురంలో ఉంది. తిని అమలాపురం పోయి ఆడ గొబ్బిళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం. అమలాపురం చుట్టాలింటికి వస్తే స్వీట్లు హాట్లు పెట్టారు. పూతరేకులు, సున్నుండలు, ఏంది బొబ్బట్లు, పకోడీ, జంతికలు, ఇదేంది కొబ్బరి, ఇది కొబ్బరి అరిసె.
గొబ్బిళ్ళు చేసే ముంగల భోగిపళ్ళు వేస్తారు పిల్లలకు, ఎందుకంటే ఆ భోగి పీడలు పోవాలని చెప్పేసి చెరుకు, రేగిపళ్ళు, పైసలు ఇవన్నీ ఇట్లా మీదికెళ్ళి వేస్తారనమాట పెద్దోళ్ళు. ఏంటంటే ఆ పిల్లలకి పూర్వజనంలో ఏమన్నా పీడలు అవన్నీ ఉంటే పోవడం కోసం ఆ రిచువల్ జరుగుతుంది. ఇప్పుడు దాని తర్వాత గొబ్బిళ్ళు అని చెప్పేసి పిల్లలు అక్కడ కూర్చోటి ఏదో చేస్తారంట, నాకు అది తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన చూద్దామనే. చూడు అది భోగి రోజే చేస్తారా? భోగి రోజే చేస్తారు, అది కూడా సాయంత్రం పూట చేస్తారంట. అమలాపురంలో గుండాట యూనికి వచ్చినాం. నడుగురు గుండాట ఎట్లా ఆడతారో చూద్దాం. అది ఆట పోగొట్టుకోవాలని ఆశ ఉంటే రండి ఆడేసుకోండి.